ఈ రోజు ఉదయం అందరూ లేచేసరికి ఒక షాక్‌కు గురిచేసే వార్త. అదే ఆపరేషన్ సింధూర్. ఆపరేషన్ సింధూర్ పేరిట భారత్‌కు చెందిన త్రివిధ దళాలు పాకిస్తాన్ మరియు పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో 9 చోట్ల దాడి చేసి 100 మందికి పైగా ఉగ్రవాదుల్ని మట్టుబెట్టాయి. ఈ వార్త వినగానే ప్రతి భారతీయుడి హృదయం కూడా ఆనందంతో ఉప్పొంగిపోయింది. అదేంటి ఈ రోజు 244 చోట్ల భారతదేశం అంతటా ప్రధాన స్థావరాల్లో మాక్ డ్రిల్ నిర్వహిస్తానని చెప్పారు కదా, అలాంటిది ఈ దాడి ఎలా చేశారు, ఏ టైంలో చేశారు అని ప్రతి భారతీయుడు ఒకంత ఆశ్చర్యం, ఒకంత ఆనందం. పహల్గాం దాడి అనంతరం దాదాపుగా 17 రోజులు గడిచి వస్తున్నా సరే ఈ రోజుకి కూడా ఎందుకు భారత్ ఆ పాక్కి చెందిన ఉగ్రవాదులపై చర్యలు తీసుకోలేదు, పాకిస్తాన్కి ఎందుకు బుద్ధి చెప్పలేదు అని ప్రతి భారతీయుడు కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారనమాట. నేను గత వీడియోలోనే చెప్పాను, భారత్ ఈ దాడి అనేది యుద్ధం చేయకపోవచ్చు కానీ ఖచ్చితంగా పాకిస్తాన్ మాత్రం కోలుకోలేని దెబ్బకు మాత్రం ఖచ్చితంగా కొట్టి తీరుతుందని గత చరిత్ర చూసినా దాన్ని బట్టి మనం చెప్పొచ్చని ఇంతకుముందే చెప్పుకున్నాం. ఎందువల్ల అంటే ఇంతకుముందు బాలాకోట్, పుల్వామా దాడులు రిఫరెన్స్గా తీసుకొని చూస్తే ఖచ్చితంగా దీనికి తగ్గ పాకిస్తాన్ భారీ మూల్యం చెల్లించుకుంటుందని చాలామంది అంచనా వేశారనమాట. ఆ అంచనాకు అనుగుణంగానే ఇంతకుముందు బాలాకోట్ అలాగే పుల్వామా దాడులు ఒక ప్రదేశంలో జరిగితే ఈసారి దాదాపు 9 చోట్ల భారత వైమానిక దళాలు దాడి చేశాయన్నమాట. ఆ 9 చోట్ల అనేవి 5 చోట్ల పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని 4 చోట్ల డైరెక్ట్గా పాకిస్తాన్ భూభాగంపై అటాక్ చేశాయన్నమాట. ఈ ఆపరేషన్ సింధూర్ అనే ఆపరేషన్ను కేంద్ర విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ, అలాగే కల్నల్ సాఫియా ఖురేషి, వింగ్ కమాండర్ ఓంకార్ సింగ్ మీడియా అయితే దాదాపుగా 100 మంది ఉగ్రవాదులు మరణించారు కదా. అసలు ఈ 9 ప్రదేశాల్లోనే భారత్ దాడులు నిర్వహించింది కదా, ఈ దాడులకు ఉపయోగించినవి ఏంటి అని చూస్తే దాదాపుగా ఇలాంటి యుద్ధం జరిగేటప్పుడు కానీ ఇలాంటి స్ట్రైక్స్ నిర్వహిస్తున్నప్పుడు కానీ ఇవి సహజంగా భారత్ మిలిటరీ అనేది బహిరంగపరచదు అనమాట. కానీ ఈ దాడి జరిగిన తీరు ఆధారంగా చూస్తే వీటికి ఉపయోగించినవి ఆత్మాహుతి డ్రోన్లని, స్కాల్ట్ క్షిపణులని, హైమర్ బాంబులని ఒక అంచనాకు రావడం జరిగిందనమాట. దీనికి సంబంధించి ఏ ప్రదేశంలో దాడి చేశారంటే మొదటగా గుల్పూర్ టెర్రర్ క్యాంప్ అనమాట. గుల్పూర్ టెర్రర్ క్యాంప్ అనేది అంతర్జాతీయ సరిహద్దుకి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నదన్నమాట. ఈ అంతర్జాతీయకి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గుల్పూర్ టెర్రర్ క్యాంప్లోని లష్కరే తోయిబా అంటే ఇది అతిపెద్ద ఉగ్రవాద సంస్థ అనమాట. అలాగే జైషే మహమ్మద్, ఈ రెండు ప్రధానంగా పాకిస్తాన్ని బేస్ చేసుకొని అంటే ప్రధాన కేంద్రంగాన ఉగ్రవాదం తయారు చేసి భారత్లో పంపిస్తూ ఉంటారు అనమాట. వీళ్ళని ఆత్మాహుతి బాంబులుగా తయారు చేస్తూ ఉంటారు అనమాట. అంటే మనిషికి బాంబులు అమర్చి దాదాపుగా భారతదేశంలోకి వెళ్ళి ప్రధాన కూడల్లో కానీ వివిధ ప్రాంతాల్లో కానీ వాళ్ళు పీల్చుకొని చచ్చిపోయి దాదాపుగా కొంతమందిని చంపేస్తుంటారు అనమాట. అదే మనం క్రితంసారి చూస్తే దాదాపుగా హైదరాబాద్లోనే పేలుళ్ళు కానివ్వండి, ముంబై పేలుళ్ళు కానివ్వండి, ఇటువంటివి అనమాట. ఇలాంటి ప్రధాన ఉగ్రవాద స్థావరాలైన పాక్ను కేంద్రంగా చేసుకుని ఏ ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయో జైషే మహమ్మద్కి చెందినవి, అలాగే లష్కరే తోయిబాకి చెందినవి, ఇలాంటి ఐడెంటిఫై చేసి భారత ప్రభుత్వం అంటే మన ఆర్మీ అనమాట వీటిని ఐడెంటిఫై చేసి కరెక్ట్గా గురి చూసి కొట్టాయి అనమాట. ఈ 9 ప్రధాన కేంద్రాల్లోనే. ఇంతకుముందు మనం చూసుకుంటే బాలాకోట్లో జరిగిన దాడులు అవనివ్వండి, అలాగే పుల్వామా దాడులు అవనివ్వండి, ప్రధానంగా ఒక ప్రదేశంలోనే జరిగినాయి అనమాట, ఒకే చోట. కానీ ఈసారి దానికి 9 అంతలు అనమాట. అదే పుల్వామా కానివ్వండి, బాలాకోట్ కానివ్వండి, వాటితో కంపేర్ చేసి చూసుకునేటప్పుడు 9 రెట్లు అధికంగా దాడులు చేశారనమాట. ఇది డైరెక్ట్గా 4 చోట్ల పాకిస్తాన్ భూభాగంలోకి అడుగుపెట్టారనమాట మన త్రివిధ దళాలు. అంటే పాకిస్తాన్లోనే ఉన్న పంజాబు ఇలాంటి ప్రాంతాల్లోనూ అనమాట. అదే పాక్ ఆక్రమిత కాశ్మీర్ అని ఆ ప్రదేశంలో అంటే మనదే కాశ్మీర్ భూభాగం, అది అప్పట్లోనే 1947కి ముందు పాకిస్తాన్ ఆక్యుపై చేసిందనమాట. ఆ భూభాగంలో దాదాపుగా 5 చోట్ల ప్రధాన ఉగ్రవాద స్థావరాలన్నింటినీ నేలమట్టం చేశారనమాట. ఇందులోనే ప్రధానమైన ఉగ్రవాదులు మరణించి ఉంటారని ఒక అంచనా అనమాట. అది మరికొన్ని రోజుల్లో బయటకు వస్తుందన్నమాట. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు మన భారతదేశం అనేది దాడి చేసింది కదా, మరి పాకిస్తాన్ రియాక్ట్ అవుతుందా? రియాక్ట్ అయితే ఎటువంటి దాడులు చేస్తుంది? ఆల్రెడీ పాకిస్తాన్ అనేది రియాక్ట్ అయ్యే LOC దగ్గర అనమాట, లైన్ ఆఫ్ కంట్రోల్ అంటే అంతర్జాతీయ సరిహద్దు రేఖ ఉంటుంది అనమాట మనకి పాకిస్తాన్కి మధ్యన. ఆల్రెడీ వాళ్ళు బార్డర్లోని విరుచుకుపడుతున్నారు అనమాట. దాన్ని మన దళాలని బలంగా తిప్పికొడుతున్నాయి అనమాట. మరి నెక్స్ట్ భారత్ చేసిన పనికి అంటే డైరెక్ట్గా వాళ్ళ దేశంలోకి వచ్చి అటాక్ చేసింది కదా, దీన్ని వాళ్ళు పాకిస్తాన్కి సంబంధించిన మినిస్టర్లు ఏమంటున్నారంటే ఇది మాపై జరిగిన యుద్ధంగా మేము తీవ్రంగా తీసుకుంటున్నాం అని చెప్పిందనమాట. అయితే ప్రస్తుతం పాకిస్తాన్కి అంతర్జాతీయంగా కూడా సరైన మద్దతు లేదనమాట. ఈ దాడి జరిగిన తర్వాత కూడా అంతర్జాతీయంగా భారత్కు అనేక దేశాలు మద్దతునిస్తున్నాయన్నమాట. ఎందుకంటే భారత్ దాడులు చేసింది ప్రధానంగా అంటే ఉగ్రవాదుల సంస్థలని టార్గెట్ చేసుకొని చేసింది తప్ప పాకిస్తాన్కి చెందిన పౌరుల మీద కానీ పాకిస్తాన్కి చెందిన మిలిటరీ క్యాంపుల మీద కానీ దాడి చేయలేదన్నమాట. మన ఎయిమ్ ఏంటంటే ఎవరైతే టెర్రరిస్టులు భారతదేశంలోకి వచ్చి అస్థిరతను చేయాలని చూస్తున్నారో వాళ్ళని అంతం చేయడానికే ప్రధానంగా మనం టార్గెట్ చేసాం అనమాట. నేను క్రితం వీడియోలోనే చెప్పాను ఫ్రెండ్స్. అంటే ఏమనంటే మనం ప్రధానంగా యుద్ధం కోరుకోవట్లేదు.
ఎందుకంటే మనం అభివృద్ధి పదం వైపు పయనిస్తున్నాం అనమాట. ఇలాంటి టైంలో యుద్ధం అనేది ఇటువంటివన్నీ పెట్టుకుంటే మన దేశం అనేది దాదాపుగా ఒక 10-15 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతుంది అనమాట అభివృద్ధిలో. ఎందువల్ల అంటే మనం అభివృద్ధికి ఖర్చు చేయాల్సిన వనరులు అనేవి యుద్ధంలోకి ఖర్చు చేయాల్సి వస్తుంది అనమాట. అలానే పాకిస్తాన్ కూడా యుద్ధానికి సిద్ధంగా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అలా యుద్ధం చేయాలనుకుంటే ప్రస్తుతం ఆ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ అనేది చాలా వరకు దిగజారిపోయి ఉందన్నమాట. ఇలాంటి టైంలో యుద్ధం చేస్తే అది ఇంకా తీవ్ర ఆర్థిక వ్యవస్థని పతనావస్థకి చేరుతుందన్నమాట. ఇలాంటి టైంలోనే మన దేశంతో పెట్టుకోవడం ఆ దేశానికి అంత మంచిది కాదు. మరి పాకిస్తాన్ ఏ విధంగా రియాక్ట్ అవుద్ది అంటే కొన్ని రోజులు ఇలా బార్డర్లోనే కాస్త కోస్తే ఎగురుతూ ఉంటుంది తప్ప అంతకు మించి ఇంక చేసేది ఏమి ఉండదు అనమాట. అంతకు మించి ఇంకా ఏమైనా చేస్తుంటే అది పాకిస్తాన్కే తీవ్ర నష్టాన్ని చేకూరుస్తుంది తప్ప దానివల్ల పెద్ద ప్రయోజనం ఉండదన్నమాట. ఆ దేశం ఇప్పటి వరకు మనతో చాలాసార్లు యుద్ధం చేసిందనమాట. కార్గిల్ యుద్ధం అవనండి, అంతకుముందు జరిగిన బంగ్లాదేశ్ విమోచన యుద్ధం అవనండి, ఇలాంటి ఏ విధంగా చూసినా సరే భారత్తోనే అప్పట్లోనే సరైన జోడీ కాదనమాట. అంటే మనమే దాన్ని తుక్కుగా చదవగొట్టి వదిలాం అనమాట. ఇలాంటి టైంలో అంటే ఇంటర్నేషనల్ పరంగా చూస్తే మనం ఆర్మీ పరంగా చూడండి, ఎకనామికల్ పరంగా చూడండి, ఒక వరల్డ్ వైడ్గా పేరు పరంగా చూడండి, మనం ఈ మధ్యన స్ట్రాంగెస్ట్ కంట్రీగా అవుతున్నాం అనమాట. నరేంద్ర మోడీ వచ్చిన దగ్గర నుంచి 2014 అనంతరం ఈ రోజు వరకు చూసుకుంటే వరల్డ్లోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అనమాట మనది. దాదాపుగా ఎకనామికల్ స్టేబుల్గా చూస్తే వరల్డ్లో లార్జెస్ట్ 4th ప్లేస్లో ఉన్నాం అనమాట ఎకానమీ పరంగా చూసుకునేటప్పుడు. ఇలాంటి టైంలో మనకి యుద్ధాలు అనేవి అన్నెసెసరీ అనమాట. అందుకే భారతదేశం కేవలం యుద్ధాన్ని అని దృష్టిలో పెట్టుకోకుండా మెయిన్ టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో ఉగ్రవాద స్థావరాలు వాటిని మాత్రమే టార్గెట్ చేసిందనమాట. నిజంగా యుద్ధం చేయాలని భారతదేశానికి అనుకుంటే వాళ్ళ పౌరులను టార్గెట్ చేయొచ్చు, కానీ మనం అలాంటి నీచమైన పని అనేది మన హిస్టరీలో ఎప్పుడు చేయలేదన్నమాట పాకిస్తాన్ చేసినట్టు. అలానే మనం యుద్ధం అనేది డైరెక్ట్గా పాకిస్తాన్తో పెట్టుకోవాలంటే వాళ్ళ సైనిక స్థావరాలనే లక్ష్యంగా చేసుకొని చేయొచ్చు అనమాట. అంటే సైనిక స్థావరాలు అవనివ్వండి, వాటి ఎక్విప్మెంట్ అవనివ్వండి, అలాంటి వీటిని మనం టార్గెట్ చేయలేదన్నమాట. కేవలం మనం ఉగ్రవాద స్థావరాలను మాత్రమే టార్గెట్ చేసాం. అలాగే పాకిస్తాన్ కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనతో పెట్టుకోవడానికి సిద్ధంగా లేదనమాట. దీనికి సంబంధించి కొన్ని రోజులు వేచి చూస్తే ఇది అలాగే సర్దుమణుగుతుంది అనమాట. అయితే మనకి ఒక ఆనందకరమైన విషయం ఏంటంటే ఈ ఉగ్రవాదుల మీద 9 చోట్ల దాడి జరగడం చాలా ఆనందకరమైన విషయం అనమాట. మరి దీనికి ఆపరేషన్ సింధూర్ అని ఎందుకు పేరు పెట్టారంటే ఇది వీరత్వానికి ప్రతీక అనమాట. అంటే యుద్ధానికి బయలుదేరే వీరులకి మహిళలు ఎవరైతే ఉంటారో వారు భార్యలు కానివ్వండి, తల్లులు కానివ్వండి, వీరతిలకం దిద్దుతుంటారు అనమాట. అంటే యుద్ధంలో విజేతమయ్యి తిరిగి రా అని చెప్పి దానికి వీరత్వానికి సూచించేదే సింధూరం అనమాట. మొన్న జరిగిన దాడిలో కూడా అనేక మంది మహిళలు యొక్క తాలిబొట్లు తెంపారు కదా, అంటే వాళ్ళ భర్తలు చంపడం వల్ల వాళ్ళకి సింపతిగా కూడా దీన్ని సింబాలిక్గా కూడా ఈ సింధూర్ ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టారనమాట. ఈ విధంగా భారతదేశం పాకిస్తాన్కి తగిన బుద్ధి చెప్పిందనమాట. ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన కంటెంట్. ఇది కానీ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.